వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సండే అనమాట. సండే షాపింగ్ చేద్దాంలే అని చెప్పి, అంటే వీక్లీ ఆల్మోస్ట్ దేనికో దానికి వెళ్తూనే ఉంటాం కదా. ఇప్పుడు మంత్ స్టార్టింగ్ కాబట్టి ఇంకొంచెం గ్రాసరీస్ కూడా కావాల్సి ఉంది. అసలు మలేషియాలో మనకి బేసిక్గా తీసుకుంటే ఎంతంత అవుతుందో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడైతే మెయిన్గా మనకు కావాల్సిన రైస్ బ్యాగ్, ఆయిల్ ఇవే కాబట్టి తీసేసుకుని త్వరగానే ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా పెద్దగా ఏమైతే తీసుకోలేదు. ఇక్కడ మెయిన్గా మనకి ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నాం. ఈరోజు రాయా కాబట్టి ఇంత ఖాళీగా ఉంది, కానీ లేకపోతే పెద్ద క్యూయే ఉంటుంది అనమాట. అందులోకి మంత్ స్టార్టింగ్ అవి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బిజీగా ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయాం. ఇంకోటి ఏంటో తెలుసా మీకు, ఇప్పుడు రంజాన్ కాబట్టి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తక్కువగా ఉన్నాయి, లేకపోతే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక మేము షాపింగ్ అయితే పూర్తి చేసేసాం. అసలు ఎంత అవుతుందో చూద్దరు. కానీ ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఆయిల్ అనమాట. నేను ఇక్కడ 3 kg ఆయిల్ తీసుకున్నాను. 3.3 లీటర్స్ ఇది వచ్చేసి. దీని కాస్ట్ వచ్చేసి 26 రింగెట్. అంటే మన ఇండియా మనీ క్యాల్కులేట్ చేసుకోవాలంటే 1 రింగెట్ ఈక్వల్ టు 20 రూపీస్ అనమాట. కాబట్టి 26 ఇంటూ 20 రూపీస్ కొడితే మీకు కాస్ట్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెహల్ కోసం పెరిషూట్ తీసుకున్నాను. ఇంకా అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. 3 years వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసి 68 రింగెట్, 68.40 రింగెట్ అనమాట. ఇంకా అలాగే రైస్ బ్యాగ్ వచ్చేసి 5 kg అనమాట. ఇక్కడ మనకి పెద్దగా 10 kgలు అలాగే ఏమి ఉండవు. జస్ట్ 5 kg, 10 kg, 10 kg లాస్ట్. కానీ నేను తీసుకునే బ్రాండ్ అయితే జస్ట్ 5 kg ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి సోనా మైసూర్ కొంచెం అలా ఉంటుంది, కానీ మన రైస్ టేస్ట్ బాగుంటుంది. కానీ ఇక్కడ అలాంటివి అయితే ఏం దొరకవు. కానీ ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ బ్రాండ్ బెటర్ అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువే, కానీ దీని మీద ఎంఆర్పి 43 రింగెట్ ఉంది, కానీ మనకు వచ్చేసి 31 రింగెట్కి వచ్చింది. అంటే ఇండియా మనీ 630 620 రూపీస్ అనమాట. 5 kgలు. మనకి ఎక్కడ అంత ఉన్నాయో మీరు చెప్పండి, ఎందుకంటే మేము చాలా ఇయర్స్ అయింది కదా. అక్కడ కాస్ట్లు అయితే మాకైతే ఐడియా లేదు. ఇంకా ఉల్లిపాయలు అంటే మార్కెట్కి కూడా వెళ్తాం, కానీ వెజిటేబుల్స్ అన్ని అక్కడ తీసుకుంటాం. ఎక్కడ ఏది తక్కువ అంటే, ఎందుకంటే వీక్లీ అస్తమానం తిరుగుతూనే ఉంటాం కదా, ఎక్కడ ఏది తక్కువ కనిపిస్తే అది తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే మాల్లోనే బెటర్ అనమాట. నార్మల్గా ఇది వరకు ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు కేజీ వచ్చేసి 3 రింగెట్ ఇంటూ 20 రూపీస్ వేస్తే మీకు కాస్ట్ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మనకి 3 కిలో దగ్గరగా 3 kg వచ్చింది లేండి. అంటే 5.60 సెన్ ఎంతో అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి మాత్రం చాలా కాస్ట్లీ. మనకి ఇంటి దగ్గర కూడా కాస్ట్లీగానే ఉంది, కానీ ఇది కేజీ వచ్చేసి 9 రింగెట్. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి 2 రింగెట్ 55 సెన్ అనమాట. దాన్ని ఈక్వల్ టు 20 రూపీస్ వేస్తే మీకు కాస్ట్ వచ్చేస్తుంది. ఇంకా మెయిన్గా డేట్స్, మలేషియాలో డేట్స్ చాలా బాగుంటాయి. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చామన్నమాట. మామూలుగా అయితే ఇక్కడ లైవ్ చికెనే దొరుకుతుంది. మనకి ఫుల్ చికెన్ ఇస్తారు, కానీ 1/2 kg, 1 kg, 2 kg అలా ఇవ్వరు అనమాట. ఫుల్ కోడ్ని మనం తీసేసుకోవాలి. ఈ రోజు అక్కడ ఫ్రెష్ గానే ఉందన్నమాట, అందుకే తీసుకున్నాం. లేకపోతే అసలు మాల్లో మేము ఎలాంటి మీట్ కూడా తీసుకోం. ఫిషెస్ కానీ చికెన్ కానీ మనం ఏమి తీసుకోమన్నమాట. మార్కెట్కి వెళ్ళే తీసుకుంటాం, కానీ ఈ రోజు ఫ్రెష్ గా ఉంది, చాలా ఫ్రెష్ గా ఉందని చెప్పి ఇది తీసుకున్నాం. ఇది కూడా ఆఫర్ లో చాలా తక్కువగా వచ్చింది అనమాట. అప్పుడే కట్ చేస్తున్నారు లేండి. 13 రింగెట్ అనమాట. 13 రింగెట్ ఇంటూ 20 రూపీస్ కౌంట్ చేసుకుంటే మీకు కౌంట్ వచ్చేస్తుంది. ఇంకా ఈ రోజుకైతే ఇవే తీసుకొచ్చాం. రేపు ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ అన్ని కూడా రింగెట్ లో వచ్చేసి 162 రింగెట్ అయింది. మన ఇండియా మనీ కన్వర్ట్ చేస్తే ఎంతంటే 3250 రూపీస్ అనమాట. అక్కడ మనకి ఐటమ్స్ ఏం కనిపిస్తే కూడా అంత కాస్ట్ అయింది. అది వర్తో కదా మీరు చెప్పండి. ఇంకా నార్మల్ గా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, కానీ అదంతా మనకి ఇండియా స్టోర్ లో దొరుకుతాయి అనమాట. కాబట్టి మనం ఇండియా స్టోర్ కి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడైతే టైం సరిపోలేదని తీసుకురాలేదు మేము. రేపు పొద్దుట వెళ్ళి తీసుకొస్తాం. అవి కూడా మీకు ఇంక ఇండియా మనీకి అలాగే మలేషియా రింగెట్ కి అసలు ఈక్వల్ ఎంతంత ఉన్నాయి వేరియేషన్ కూడా మీకు చూపిస్తాం అనమాట. ఇక్కడైతే అసలు చాలా ఎక్కువ రేట్లు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఇందాక మీకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసి 8 years, ఇప్పుడు 9 years అనుకోండి. 9 years కంప్లీట్ అయిపోయి 10కి ఎంటర్ అయిపోతున్నాం. కాబట్టి అప్పుడు అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ మాకైతే అర్థం కాదు. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు అనిపిస్తుంది, ఇండియా వచ్చినప్పుడు అమ్మో అక్కడే బెటర్ ఏమో అనిపిస్తుంది. అది ఏంటనేది మీరు కూడా చెప్తారు. కానీ సరే, రేపు పొద్దున్న కలుద్దాం మళ్ళీ. ఇక్కడ నేను పొద్దున్న టిఫిన్కి ఎర్రనొక్క ఉప్మా అని మేము అంటాం, కాకపోతే ఇది వీట్ రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా అనమాట. అది చేసేసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసేసాను.
నేను తీసుకొచ్చాను కదా చికెన్, అది ఆల్రెడీ నైటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట, మళ్ళీ ఎలా ఉంటుందో అని చెప్పి. ఇంక ఇక్కడ దానికోసం ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఎప్పుడు అయితే కొంచెం అడ్డంగా కూడా కోస్తాను, ఈసారి ఓన్లీ స్ట్రైట్గానే కోద్దామని చెప్పి అలా కోస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఎలా వండుతాను, ఒక్కొక్కసారి అలా వండుతాను అనమాట. ఇంకా అలా ఆనియన్స్ కట్ చేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి అవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట. అలా ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా, అందుకని చెప్పి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో కూడా వేసాను కాబట్టి ఇక్కడ కొద్ది తక్కువే వేస్తున్నాను అనమాట. ఇంక ఇలా బాగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలన్నమాట. ఇది నేను ముందు రోజు తీసుకొచ్చాను కాబట్టి మ్యారినేట్ చేశాను, కానీ నార్మల్గా అయితే నేను అంతగా మ్యారినేట్ చేసి అయితే వండను, ఇలా ఒక్కొక్కసారి వండుతాను అంతే. ఇంకెలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, ఇంకొంచెం పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్లో నేను అన్నీ యాడ్ చేశాను కదా, కాబట్టి కొద్దిగా మాత్రం ఇప్పుడు యాడ్ చేస్తాను. సరిపోకపోతే మళ్ళీ వేద్దాంలే అని చెప్పి కొద్దిగానే వేసాను అనమాట. ఇంకెలా వాటర్ తేరుతుండగా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోస్తే సరిపోద్ది. ఇంకెలా కూర దగ్గర పడుతుండగా మనం గరం మసాలా కొద్దిగా, అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకుని ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గించి కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీని ఎవరైనా ఎలా వండినా సరే అది టేస్ట్ చాలా బాగుంటుంది. అదే చికెన్కి ఉన్న స్పెషల్ అనుకుంటా. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు కదా, నేను కూడా ఇలా అయితే ఎప్పుడు వండను, ఇలా ఒకసారి అలా ఒకసారి ఏదో ఒకలా వండుతూ ఉంటాను. ఎలా వండినా చికెన్ అయితే సూపర్గానే వస్తుంది. అలా మంచిగా వండేసి తినేసి ఇంకా బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. దగ్గరలో జైంట్ అని మా దగ్గరలో ఉందన్నమాట, దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేసి తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్దామని చెప్పి ఫస్ట్ అక్కడికి స్టార్ట్ అయ్యాం అనమాట. కాసేపు వీడు ఆడుకుంటాడు, అక్కడ బొమ్మలు అవి ఉంటాయి కదా, కాసేపు ఇంకా ఇక్కడ మేమైతే మాల్కి వచ్చేసాము. రాగానే నేహాంత్ అయితే వాడి పని వాడు స్టార్ట్ చేసేడు అల్లరి చేయడం. ఇంకా దాని తర్వాత మేము పైకి వెళ్ళి ఒకసారి వెయిట్ చెక్ చేసుకుందామని చెప్పి వెయిట్ చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్నాను కాబట్టి ఎంత ఉన్నానా అని చెక్ చేస్తున్నాను. దేంట్లో కాయిన్ తీసుకోవట్లేదు. ఇంక ఈ రిలాక్సింగ్ చైర్లు చూసారా, వీకెండ్ వస్తే అందరూ ఈ చైర్ల మీదే పడిపోతారనమాట. కష్టపడి ఉంటారు కదా వీక్ అంతా, వీకెండింగ్ రెస్ట్ తీసుకుంటారు. ఇక తర్వాత మా ల్యాప్టాప్ కొంచెం రిపేర్ వచ్చిందనమాట. అది కూడా నేహాంత్ గడి కనకారమే అనుకోండి. ఒకసారి చూపించి ఎంత అవుద్దో తెలుసుకుందాంలే అని చెప్పి వచ్చాం. మలేషియాలో ఎలక్ట్రానిక్స్ తక్కువ ప్రైజే కానీ వాటి రిపేర్కి మాత్రం చాలా ఎక్కువ అనమాట. దాంతో మనం కొత్తది కొనేసుకోవచ్చు, అంత దారుణంగా ఉంటాయి ప్రైజులు. అనుకున్నట్టు అనేసి గ్రోసరీస్ తీసుకొచ్చేసాం అనమాట. ఏం తీసుకొచ్చానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. రైస్ బ్యాగ్ అవన్నీ కూడా ఇక్కడికి అక్కడికి ఒక 4 రింగిట్ అంటే ఒక 200 అలా వేరియేషన్ ఉంటుంది అనమాట. అందుకని మేము మాల్లో రైస్ ఆయిల్ కూడా అక్కడ తీసేసుకున్నాం. ఎప్పుడైతే గోల్డ్ విన్నర్ ఇక్కడే తీసుకుంటాం, కానీ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ఏదో వస్తుందని చెప్పి అది తీసుకున్నాం. అది దాదాపు 150 రూపీస్ అంత వేరియేషన్ ఉందన్నమాట. అందుకని నేను తీసుకొచ్చాం. ఈరోజు ఇంకా మన ఇండియన్ గ్రోసరీస్లోనే దొరుకుతాయి అన్నమాట ఇవి, అందుకే ఇంక ఇక్కడి నుంచే తీసుకొచ్చాం. ఫస్ట్గా నేను ఎప్పుడైనా తీసుకున్నది చెన్న. ఈ వైట్ చెన్న అయితే మా హస్బెండ్ కోసం అనమాట. నేనైతే దీంట్లోనే యూజ్ చేయను, ఆయన కోసం నేను తీసుకుంటాను. ఇది 1.5 kg తీసుకున్నాను అనమాట. ఇండియన్ ప్రైస్ వచ్చేసి 327 రూపీస్. మన మలేషియా రింగేట్ ఏమో 16 రింగేట్ 0.37 సెంట్ అనమాట. ఇది అక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయో మీరు నాకు చెప్పండి, ఓకేనా. ఇంకా
మినపప్పు తీసుకున్నాను అనమాట, గుల్లపప్పు. ఇదేమో హాఫ్ కేజీ, నేను తీసుకుంటే హాఫ్ కేజీ 7.64 సెన్. మన ఇండియా మనీ వచ్చేసి 152 రూపాయలు అనమాట ఇది. సో ఓకే, ఇవి ఎంతెంత కాస్ట్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మీరు అందుకే మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. ఇంకా ధనియాలు అయితే ఇవి హాఫ్ కేజీ అలా కూడా ఉంటాయి, కానీ ఇక్కడ నేను 2 రింగేట్ ప్యాకెట్ అనమాట. 2 రింగేట్ అంటే 40 రూపీస్ పెట్టి ఒక్కొక్క ప్యాకెట్, అదో ప్యాకెట్. సోంపు నేను వాడగానే ఈసారి ఎందుకో తీసుకొచ్చాను సోంపు కూడా. ఇది 2 రింగేట్. ఇవన్నీ ప్యాకెట్స్లో దొరికేస్తాయి మనం 2 రింగేట్లో, కాబట్టి ఆ ప్యాకెట్లే. ఇదిగోండి జీరా మళ్ళీ తీసుకున్నాను ఇక్కడ 2 రింగేట్, ఇది కూడా 40 రూపీస్. ఫస్ట్ ఇలా ప్యాక్ చేయించాను అనమాట, లూజ్ ఇది. సరే అది వద్దని చెప్పి తీసుకున్నాను, కానీ అక్కడికి బిల్లు వేసేటప్పుడు నేను చూడలేదు అనమాట. సో ఈ 2 ప్యాకెట్లు వచ్చేసినాయి జీరా. ఏం చేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇంకా, ఎందుకంటే జీరా పెద్దగా ఏం వాడడం కదా. మామూలుగా అయితే ఇది 260 గ్రామ్స్ వచ్చేసి 5.60 సెన్ అనమాట. మనకి ఇండియా మనీ ఎంత 130 రూపీస్ ఎంతో, ఇది 160 రూపీస్ అనుకుంటా. 113 రూపీస్, 113 రూపాయలు ఇది. ఇంకా ఆట, నేను పెద్దగా చపాతీలో ఏం చేయనండి, కాబట్టి ఇంక ఇది 2 రింగేట్కి ఎంత తీసుకున్నాను, కాకపోతే 50 రూపీస్ అనమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అందుకని 50 రూపీస్. ఆట అర కేజీ అక్కడ ఎంత ఉంది, ఇక్కడైతే 50 రూపాయలు అర కేజీ. ఇంకా బెల్లం ఆల్రెడీ ఉంది, ఒకవేళ అయిపోద్దేమో అని చెప్పి ముందు తీసుకున్నాను. ఇది కూడా 50 రూపీసే. అది కొంచెం అంటే ఒక పీస్ వచ్చింది జస్ట్. ఇది ఒక 100 గ్రాములు కూడా ఉన్నది, 50 గ్రాములు ఎంత ఉంటుంది అంటే. ఇది వచ్చేసి సెన్న, అది పచ్చిశనగపప్పు అంటాం కదా, అదనమాట. ఇది హాఫ్ కేజీ వచ్చేసి 366 సెన్. మన ఇండియా డబ్బులు వచ్చేసి 73 రూపీస్ ఎంతో, 73 రూపీస్ అవుతుంది. ఇంకా మిల్ మేకర్, బిర్యానీలోకి వాడడానికి తీసుకుని, కర్రీ అయితే తక్కువ వండను అనమాట, బిర్యానీలోకి అయితే బాగుంటుంది కదా, వెజ్ బిర్యానీ, అందుకు తీసుకున్నాను. సోయా, ఇది 3 రింగేట్ 46 సెన్. మన ఇండియా కరెన్సీ వచ్చేసి 69 రూపీస్, అంటే 70 రూపీస్. ఇది అంటే 250 గ్రామ్స్, ఓన్లీ 250 గ్రామ్స్. మరి అక్కడ ఎంత ఉన్నాయో మీరు చెప్పండి. ఇంకా ఎప్పుడు షాంపూ వచ్చేసి మీరా తీసుకుంటాం, కానీ ఈసారి ఏంటంటే మేము వెళ్ళింది ఇంకో ఇండియన్ స్టోర్కి, అక్కడ మీరా లేదనమాట. ఇంకా ఇది వచ్చేసి సన్సిల్క్ తీసుకున్నాం ఫస్ట్ టైం. నాకు ఎందుకో ఇదైతే ఎక్కువ పనిచేయదు అనుకుంటా, చూద్దాం. ఇది వచ్చేసి మనకి 240 రూపీస్ పడింది. మీరా కూడా అంతే 240 రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ, మరి అక్కడ ఎంతో. ఇంకా ఇంకో చూపించిన స్వీట్స్ తీసుకున్నాం. ఇండియన్ స్టోర్కి అయితే స్వీట్స్ తీసుకోకుండా రాం కదా, జాంగ్రీలు అనమాట. ఒక్కోటి ఎంత అనుకున్నారు, ఎంత చిన్నగా ఉన్నాయో, 30 రూపీస్, అంటే 2 60 రూపీస్. 60 రూపాయలు పెట్టి జాంగ్రీలు కొనుక్కున్నాం, తెలుసా మీకు. ఇంకా స్టిక్కర్స్, ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏం తెచ్చుకోకుండా వచ్చాను, తెచ్చుకున్నాయి కాస్త నేను పెట్టుకున్నప్పుడల్లా నేహం దాచేస్తా ఉంటున్నాడు అనమాట, అంటే పాడేస్తున్నాడు. తీసుకున్నాను. ఇది కూడా ఎంతంటే 80 రూపీస్ అంటే. ఇది నాకు తెలిసి మన ఇంటికాడైతే నాకు 30 రూపీస్ కూడా, 30 రూపీస్ అయితే స్టిక్కర్లో ఎక్కువే బాగా ఉంటాయి అనుకుంటాం, కానీ 80 రూపీస్ పెట్టి తీసుకున్నాను దీన్ని. ఇది వచ్చేసి 30 రూపీస్. అసలు 30 రూపీస్కి అయితే ఇంకా మంచిగా వస్తుంది తెలిసి. క్యాప్చర్ అవుతుందా, అవట్లేదు. ఇది డైలీ వేర్కి అనమాట, బాక్స్ తీసుకున్నాను. మొన్న కూడా ఈ బాక్స్ తీసుకున్నాను, కానీ ఒక నెల కూడా రాకుండా అన్నీ పీకేసి కూడా మా వాడు. ఇది వచ్చేసి ఈ బాక్స్ 40 రూపీస్. ఇవే నేను ఈరోజు అయితే తీసుకొచ్చినవి. ఇంకా మేము ఇండియన్ స్టోర్లో అయితే ఇండియన్ గ్రాసరీస్ అన్నీ తీసుకుంటాం, కానీ ఆయిల్ ఇవన్నీ అయితే మెయిన్ మాల్ ఉంటుంది కదా, అందులో తీసుకుంటాం. ఇంకా స్నాక్స్ ఇవన్నీనేమో మనకు ఒక షాప్ ఉంటుంది అండి, స్పెషల్ షాప్. ఏది తీసుకున్నా మనం ప్లాస్టిక్ ఐటమ్, డెకరేషన్ ఐటమ్స్, హౌస్ నీడ్స్ ఏదైనా సరే ఆ షాప్కి వెళ్ళామంటే అన్నీ దొరికేస్తాయి. మేమైతే మ్యాక్సిమం అక్కడి నుంచి తీసుకొస్తాం, ఎందుకంటే అది ఆ స్టోర్లో అయితే మనం ఏం కొన్నా సరే 48 రూపీస్. అక్కడక్కడ ఉంటాయి కొంచెం, అంటే 5 రింగేట్ 6 రింగేట్ అవి వేరేగా ఉంటాయి అనమాట. అంతా అవి కూడా ఏముంటాయి, మ్యాక్సిమం అన్నీ 48 రూపీస్, అంటే 50 రూపీస్లో అండర్ 50 రూపీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అది మీకు ఏదో ఒకటి చూపిస్తాను. మేము మ్యాక్సిమం వీక్లీ వెళ్తాం అనమాట. ఇప్పుడు కూడా మొక్కలు అది పాద్దామని చెప్పి అనుకుంటున్నాం, కాబట్టి కుండీలు అవన్నీ తీసుకురావాలి. సో అది వేరేగా మీకు చూపిస్తాను ఏంటి. అది ఇక్కడ మా షాపింగ్ అయితే ఎలా ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి 1500 అయినాయి. ఇప్పుడు ఈ గ్రాసరీస్ ఇందులో ఏమున్నాయి, అన్ని తక్కువే ఉన్నాయి కదా. మెయిన్ రైస్ అవన్నీ అయిపోయినాయి. అవన్నీ నిన్న అయితే మనకి 3000
600 ఎంత అయింది. మనకి మొత్తం పైన అన్ని డీప్గా కాకుండా జస్ట్ కావాల్సినవి కొద్ది కొద్దిగా తీసుకుంటే మనకి ఒక 6000 అయిందనమాట. ఇంకా దాంట్లో మనం ఇంకా స్నాక్స్ లాంటివి ఏమి తీసుకోలేదు. ప్లస్ 5 కేజీతో మాకు మంత్ అంతా అయిపోదు కదా. ఇంకా ఒక 15 కేజీ 10 కేజీ ఖచ్చితంగా మళ్ళీ రైస్ అవుతుంది కదా. అలా ఇంకా కొంచెం అన్నీ తీసుకురావాల్సి ఉన్నాయి. నేను అన్ని బల్క్లో అయితే ఒకసారి తీసుకురాను అనమాట. కొంచెం అయిపోయాక మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. అంటే మనం దాంతో వాడి మళ్ళీ అస్తమానం తిరుగుతూనే ఉంటాం కదా. ఎందుకంటే అన్నీ ఒకసారి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి అన్నెసెసరీగా కావాల్సినవి కాకుండా అన్నీ తీసుకుంటూనే ఉంటాం. వేస్ట్ ఎందుకులే అని చెప్పి మనకు కావాల్సినప్పుడల్లా వెళ్తాం కదా. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకోవచ్చు కదా అని నేను తీసుకురాను అనమాట. కానీ మామూలుగా మనం మొత్తం నెల అంతా కౌంట్ చేసేటప్పటికి ఒక 50,000 దాకా లెగిసిపోతుంది అనమాట. జస్ట్ మనం తినడానికి ఉండడానికి. ఇంకా బిల్స్ ఇవన్నీ నెక్స్ట్ తర్వాత అవన్నీ కలుపుకొని ఇంకా చెప్పింది కదా, అదంతా మీకు సపరేట్గా డీటెయిల్గా ఒక వీడియో చేస్తానులేండి. నెక్స్ట్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.